నష్టపోతున్నాయి అయిపెట్టు బాగా వర్షాలకు ఎక్కువ ఎక్కి దిగటం వల్ల సన్నగా పోసేసింది. మరి మట్టి అంతే ఇదేనా చేను మీద పడితే అర్థం పోద్ది, అర్థం పోద్ది. అకాల వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయామండి. నా పేరు బోళ్ళ గోపికృష్ణ అండి. అది ఖమ్మం జిల్లా మదిర మండలం అంబారుపేట గ్రామం. వేసామండి. ఒక నెల పోసింది. పోయాల్సిన పంట ఉన్నది. అకాల వర్షాల వల్ల నష్టపోయాం. పాపినేని రామనరసయ్య, మదిర రైతు సంఘం మండల అధ్యక్షుడిని. మాట్లాడాలి. పాపినేని రామనరసయ్య, మదిర మండల రైతు సంఘ అధ్యక్షుడిని. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలు మొత్తం రైతాంగం నడ్డి విరిసినటువంటి వర్షాలు ఇవి. ఉభయ రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయింది రైతాంగం. మిగతా ప్రజలు నష్టపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఎకరానికి 10,000 రూపాయలు కడగాలని తీర్చి ఈరోజు మిర్చి తోటలకి 50,000 రూపాయలు వాణిజ్య పంటలకి, పత్తికి కూడా 50,000 రూపాయలు వాణిజ్య పంటలకి మీరు ఒక ఎకరానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు సంఘం వైపు నుంచి. ఎవరైతే ఈ వరదల వల్ల పొలాల్లో మేట వేసిందో, పొలాలు కొట్టపోయినాయో వాళ్ళకి మాత్రం తీవ్రమైన నష్టం జరిగింది. ఆ తీవ్రమైన జరిగిన నష్టాన్ని అంచనా కట్టి అధికారులను వెంటనే అగ్రికల్చర్ అధికారులని, రెవెన్యూ అధికారులని ఫీల్డ్ మీదకు పంపించి తక్షణమే నష్టపరిహారాన్ని పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, మదిర, ఖమ్మం జిల్లా మదిర మండలం. నేను ఇక్కడ 14వ వార్డు కౌన్సిలర్ని. నేను మొన్న వచ్చిన అకాల వర్షాలకు మదిరలో వరి పొలాలు, పత్తి చేలు బాగా డ్యామేజ్ అయినాయి. రైతులు ఇప్పటికే దాదాపు పత్తి చేలకైతే 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే వరి పొలానికి 20,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టి రైతులు ఆదుకోవాలా. అలాగే ఇక్కడ ఇంతమటుకి వాళ్ళు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎంక్వైరీ చేసింది లేదు, వాళ్ళు అసలు ఎస్టిమేట్ చేసింది లేదు, వచ్చి పలకరించిన వాళ్ళు లేరు ఇక్కడ. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రైతుల సాధక బాధలు తెలుసుకొని వాళ్ళ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అర్జెంటుగా పంపించాలా. దాని ద్వారా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. నా పేరు బిక్కి కృష్ణప్రసాద్, మదిర మండలం, ఖమ్మం డిస్టిక్. ఈ అకాల వర్షాల వల్ల ఈ మధ్య వచ్చిన వర్షాలకి తుఫాను బీభత్సానికి ఒక 20-25 ఎకరాలు మాగాడేసినాం. మాగాడిలో మొత్తం నీళ్లు బట్టి వరి పంట అంతా మొత్తం మునిగిపోయి బాగా డ్యామేజ్ అయిపోయింది. దీనికి ప్రభుత్వం వారు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే, ఇంత మటుకి రైతు రుణమాఫీ లేదు, మాకు రైతు బంధు లేదు. రైతు రుణమాఫీ కూడా ఇంత మటుకి కాలేదు. ప్రభుత్వం రైతు బంధు అనేది ఇవ్వలేదు ఈ సంవత్సరం. ప్రభుత్వం వారు దీన్ని సకాలంలో అమలు చేయాలని కోరుకుంటున్నాం. కోట డేవిడ్, ఎల్లెందలపాడు. మాది మొన్న వర్షాలకి పచ్చి చేను 4 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు బాగా పూర్తి నీళ్ళు పట్టినాయి. అన్ని చేలు పచ్చి చేలు మొత్తం బాగా వరద పట్టి నష్టపోయారు. మొక్కజొన్న కూడా నష్టపోయిన రైతులు ఉన్నారు. మాగాళ్ళు అయితే బాగా డోకి ఉసుకంతా మేటేసి మాగాడు బాగా దాదాపు ఒక 100 ఎకరాల పైనే మాగాడంతా నష్టపోయిన రైతులు చాలా బాధపడుతున్నారు. ఈ యొక్క రైతులను ప్రభుత్వం ఆదుకునేటట్టుగా ఒకసారి అధికారులతో సర్వే చేపించి ప్రతి పొలం కూడా నష్టపోయిన రైతులని ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు నష్టపరిహారాన్ని ఇస్తారని నమ్ముచున్నాము.